హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 20 రకాల అద్భుతమైన యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇడ్లీ రవ్వ పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్పు చాలా బాగా కూడా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకునే ముందు ఇలాగా ఇడ్లీ రవ్వను అయితే డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి తొడుములు ఒక 4-5 తీసుకొని ఇడ్లీ రవ్వలో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్, కిచెన్లో వంట చేస్తున్నప్పుడు నుసి పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది కదండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న ఆహార పదార్థాలపై ప్లేట్లు వేసినా కూడా నుసి పురుగులు చిన్న చిన్న దోమలు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలాంటివి వచ్చినప్పుడు మనం ఎలా ఫేస్ చేసుకోవాలనేది ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ఒక కంటైనర్ చిన్న తీసుకున్నానండి. దీంట్లో సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ ఏదైనా ఓకేనండి. నేను ఇక్కడ సాల్ట్ తీసుకున్నాను. దీనిపైన కొంచెం షాంపూ వేసేసి ఇలా పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా దూరంగా పారిపోతాయి. టిప్ నెంబర్ 3, కిచెన్లో ఎంత పనైనా చేస్తూ ఉంటాం కానీ బాత్రూమ్ కడగాలంటే అదొక టాస్క్ లాగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేద్దామన్నా కూడా ఒక్కొక్కసారి క్లీన్ అవ్వకపోగా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. టైల్స్ ఉన్నా కూడా టైల్స్ మీద ఉన్నటువంటి జిడ్డు కానీ మరకలు కానీ డస్ట్ కానీ పాకుడు కానీ అంతా కూడా చక్కగా రిమూవ్ అయిపోతుందండి. ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక బకెట్ తీసుకొని దానిలో 1 స్పూను నేను సర్ఫ్ వేసుకున్నానండి. బేకింగ్ పౌడర్ ఒక 1 స్పూన్ వేసుకున్నాను. దీనిలో నిమ్మరసం కూడా ఒక హాఫ్ తీసుకొని ఇందులో వేసేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం షాంపూ కూడా వేసానండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మరిగినటువంటి హాట్ వాటర్ని ఇక్కడ తీసుకున్నానండి. ఇలా మరిగినటువంటి హాట్ వాటరు ఇలా ముందుగా సరుపు ఇవన్నీ వేసాం కదండి, దీనిలో ఈ వాటర్లో కలిపేసుకొని బాగా ఇలాగా మన బాత్రూమ్స్లో ఇలా ఈ వాటర్ని అప్లై చేసేసుకొని కొబ్బరి చీపురు ఉంటుంది కదండి, కొబ్బరి చీపురుతో ఈ విధంగా మొత్తం కూడా ఈ వాటర్ని అప్లై చేసేసి మూల ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే పాకుడు కానీ జిడ్డు కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. ఇలా చీపురు పెట్టి మొత్తం కూడా ఈ వాటర్ని ఇలా అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచాలండి. 1 అవర్ తర్వాత చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన బాత్రూమ్ తలతల మెరిసిపోతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఇందులో మనం బేకింగ్ పౌడర్ సర్పు అలానే షాంపూ ఇలా నిమ్మరసం అయితే వేసాం కదండి. దీనిలో నేను బాగా మరిగినటువంటి హాట్ వాటర్ పోస్తే చాలండి. ఈ వాటర్లో చక్కగా మూల ఉన్నటువంటి పాకుడు కూడా డస్ట్ కూడా అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ని అయితే బాయిల్ చేసేటప్పుడు ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత వాటిపై ఉన్నటువంటి పెంకుల్ని తీస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి పెంకులు తీసేటప్పుడు మనకి తెలియకుండానే కొంచెంగా ఇలాగా ఎగ్స్ పై ఉన్నటువంటి పెంకు ఉండిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మనం ఎన్ని ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాము అన్ని ఎగ్స్ ఈ విధంగా పెద్ద కంటైనర్లో పెద్ద స్టీల్ బాక్స్ లాంటివి ఉంటూ ఉంటాయి కదండి, దానిలో వేసుకొని కిందకి పైకి ఒక 3-4 టైమ్స్ ఇలా అనుకుంటే చాలండి. చక్కగా ఎగ్స్ పై ఉన్నటువంటి పెంకు చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా మూత పెట్టి ఇలా 2-3 సార్లు పైకి కిందకి ఇలా ఊపినట్లయితే దీనిపై ఉన్నటువంటి పెంకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఇడ్లీ వేసుకునేటప్పుడు ఇడ్లీ పాత్రలో ఇలాగ మనం వాటర్ పోసుకొని ఇడ్లీ రేకులు పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇడ్లీ పాత్ర అడుగున ఈ విధంగా నల్లబడిపోతూ ఉంటుంది. అలా నల్లబడిపోకుండా ఉండాలంటే కొంచెం ఇలాగ ఒక చింతపండు అయితే ఒక రెప్ప వేసేసుకొని ఇలా ఈ వాటర్లో వేసేసుకొని తర్వాత ఇడ్లీ రేకులు పెట్టుకున్నాం అనుకోండి, మనకి చింతపండు వేయటం వల్ల ఇడ్లీ పాత్ర నల్లబడిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు కమెంట్ చేయడం వల్ల నాకు ఏ టిప్స్ అయితే నచ్చాయో అనేది కమెంట్ ద్వారాగా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం
మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఆడవాళ్ళం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా ఆనియన్స్ను కట్ చేసే ఒక 1 అవర్ ముందు ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి. ఐస్ క్యూబ్స్ ఇలాగా ఒక గిన్నెలో వాటర్లో వేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసి తర్వాత ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, దానిపై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. కట్ చేసినప్పుడు కూడా కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 8. దోస పెనం పైన ఒక్కోసారి దోశలు రానప్పుడు చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. దోస పెనం మార్చేసి వేరేది కొత్తది తెచ్చుకుందాం అనిపిస్తూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ అవసరం లేదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. దోశలు సరిగా రానప్పుడు ఇలా ట్రై చేయండి. కొంచెం సాల్ట్ వాటర్ని ఇలా పెనం పైన ఈ విధంగా పోసేసి బాగా ఇంకిపోయిన తర్వాత ఒకసారి దోస పెనం క్లీన్ చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఇలా దోశలు పోసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి. ట్రై నెంబర్ 9. మన ఇంట్లో ఇలాంటివి అద్దాలు ఉంటూ ఉంటాయి కదండి. అద్దాలు ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా వాటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కావని పావు కదండి. ఇలా ట్రై చేయండి. మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ కొంచెం ఈ విధంగా అద్దం పైన వేసేసి ఇలా క్లీన్ చేసామనుకోండి చక్కగా మెరిసిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెయిల్ పాలిష్ ఒక్కోసారి మనం వేసుకునేటప్పుడు గడ్డలు కట్టేసి ఇలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి. అలా వేస్ట్ అవ్వకుండా నెయిల్ పాలిష్ మనం చక్కగా నెయిల్ పాలిష్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. కొంచెం పర్ఫ్యూమ్ అందులో స్ప్రే చేసేసి ఇలా నెయిల్ పాలిష్ నెయిల్కి అప్లై చేసామనుకోండి చక్కగా మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ కూడా చక్కగా కరిగిపోతుంది. తర్వాత మనం ఇలా నెయిల్స్కి అప్లై చేసుకున్న ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఒకసారి ట్రై చేయండి. చాలా 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10. అనుకోకుండా ఒక్కోసారి మనకి చేతికి గాయమవుతూ ఉంటుంది కదండి. ఇలా గాయమైనప్పుడు మనం వంటగదిలో ఇలా కిచెన్లో పనులు చేసుకుంటూ ఉంటాం కానీ గిన్నెలు కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. అంటే దీనిపైన మనకు అయిన వెంటనే కడగాలంటే చాలా నొప్పిగా మంటగా ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక కవర్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ గట్టిగా టైట్గా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఈ విధంగా ఎన్ని గిన్నెలైనా ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని గిన్నెలు ఉన్నా కూడా చక్కగా కడిగేసుకోవచ్చండి. ఈ విధంగా ట్రై చేయండి. అనుకోకుండా ఒక్కోసారి మనకి గాయమైనప్పుడు కూడా ఇలా ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని గిన్నెలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలాగ కడిగేసుకోవచ్చు. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నానండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. మనం ఇలాగా ఇంట్లో ఉన్నటువంటి డస్ట్ని చెత్తలోకి ఎత్తుకుంటూ ఉంటాం కదండి. ప్రతిసారి అస్తమానం కూడా చెత్తని మనం క్లీన్ చేసే పని లేకుండా ఒక కవర్ని ఈ విధంగా చెత్తకి పెట్టేసాం అనుకోండి అస్తమానం క్లీన్ చేసే పని ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12. అనుకోకుండా ఇలా టైల్స్ మీద ఇంకు మరకలు కానీ నెయిల్ పాలిష్ కానీ పడుతూ ఉంటుంది కదండి. ఆ మరకలు పోవాలంటే కొంచెం పర్ఫ్యూమ్ ఇలా స్ప్రే చేసేసి కాటన్ క్లాత్తో ఇలా కొంచెం తేమ చేసి తుడిచేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకోండి. టిప్ నెంబర్ 13. మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కొంత మన డబ్బాలో స్టోర్ చేసుకొని కొంత మిగిలిపోతూ ఉంటుంది కదండి. డబ్బాలో స్టోర్ చేసుకోగా మిగిలిపోయినటువంటి ప్యాకెట్స్లో ఉన్నటువంటి ఐటెము పాడైపోతూ ఉంటుంది కదండి. అలా పాడవకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మనం ఏదైతే డబ్బాలో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నామో అది నిండుగా పోసేసుకున్న తర్వాత ఈ విధంగా ఆ ప్యాకెట్ పైన ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టీల్ అట్లకర్ర అయితే ఉంటుంది కదండి, దోశ అట్లకర్ర, ఈ విధంగా మనం స్టవ్ మీద కొంచెం హీట్ చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసిన దాని మీద ఇలా మనం సీల్ దగ్గర ఈ విధంగా మనం కొంచెం అలా టచ్ అయితే చాలండి చక్కగా మనకి ప్యాకెట్ క్లోజ్ అయిపోతుంది. సో ఎన్ని రోజులు ఉన్నా కూడా లోపల ఉన్నటువంటి ఐటమ్ పాడైపోకుండా ఉంటుంది, పురుగు పట్టకుండా తుట్లు కట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 14. కొబ్బరికాయ పగలు కొట్టేటప్పుడు ఒక్కోసారి వంకర టింకరగా పగులుతూ ఉంటుంది కదండి. మనకి సమానంగా చక్కగా పగలాలి అనుకున్నప్పుడు ఈ టిప్స్ ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఈ విధంగా ముందుగా మార్కింగ్ చేసుకోవాలండి. మధ్యకి ఈ విధంగా మార్కింగ్ చేసేసి గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా కొబ్బరికాయకి ఈ విధంగా 2 చుట్లు గట్టిగా టైట్గా వేసుకోవాలండి. ఇలా టైట్గా వేసుకున్న తర్వాత రాడ్డు ఉంటుంది కదండి, బరువుగా ఉన్నటువంటి ఒక రాడ్డుని తీసుకొని ఈ విధంగా అరిచేతిలో పెట్టుకొని
ఇలా కొబ్బరికాయ కొట్టామనుకోండి చక్కగా మనకి మధ్యకి పగులుతుందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చక్కగా ఇలా పగలు కొట్టేటప్పుడు ఒక్కోసారి చేతికి గుచ్చుకుంటుందేమోనని భయం కూడా ఉండదండి. ఈ విధంగా చక్కగా పగలు కొట్టుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. చక్కగా అరచేతిలో పెట్టుకుంటే సమానంగా పగులుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నా చేతిలో ఉన్నది ఇప్పుడు ఎండి కొబ్బరికాయ అండి. పచ్చిదైతే ఇంకా చక్కగా మధ్యకి వచ్చేస్తుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదండి. తప్పకుండా మీకు ఏ టిప్స్ అయితే నచ్చాయో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కుక్కర్ వాచర్లు మనం క్లీన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టకూడదండి, అవి పాడైపోతూ ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ చక్కగా యూజ్ చేసుకోవడానికి మనకి కుక్కర్ వాచర్లు పాడవకుండా ఎక్కువ రోజులు మన్నుకుంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. జిల్లేడు ఆకులు కొమ్మలు ఉంటాయి కదండి, ఆ కొమ్మల్ని తీసుకొచ్చుకొని ఎలకలతో చాలా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ కొమ్మని ఎలకలు వచ్చే ప్లేస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి ఎలకలు రాకుండా దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఎలకలు రాకుండా ఉండాలి అంటే ఇలాగా ఒక కంటైనర్ తీసుకొని, మనం యూజ్ చేయని కంటైనర్ తీసుకొని దానిలో కొంచెం అన్నం వేసుకొని దీనిపైన ఇలా కొంచెం హార్బిక్ వేసేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి కూడా ఎలకలు రాకుండా దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 16. కిచెన్ సింక్లో మనం గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి ఈ హోల్స్లోకి చిన్న చిన్న నలకలు, మనం వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు చిన్న చిన్న ముక్కలు లాంటివి వెళ్ళిపోతూ ఉంటాయి కదండి. అటువంటి నలకలు కానీ దారాలు కానీ ఇలా ఇరుక్కుపోతూ ఉంటాయి కదండి. అలా ఇరుక్కుపోయినటువంటి వాటిని కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చండి. సిజర్స్ అయితే చిన్నవి ఉంటాయి కదండి, మన ఇంట్లో ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇలా సిజర్ పెట్టి ఆ హోల్స్లో ఉన్నటువంటి నలకల్ని చాలా ఈజీగా సింపుల్గా తీసేయచ్చు. ట్రై చేయండి. టిప్ నెంబర్ 17. మిక్సీని మనం ఉదయం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి మిక్సీలో పెడుతూ ఉంటాం కదండి. ఇలా పట్టిన వెంటనే మనం క్లీన్ చేసుకోకపోతే దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే ఏదైనా మనం మరకలు పడుతూ ఉంటాయి కదండి. అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకోకపోతే మిక్సీ రిపేర్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ టిప్ని ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా మిక్సీ జార్ని ముందుగా పైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఒక క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకోవాలండి. మన గిన్నెలు కడిగే స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఆ స్క్రబ్బర్ పైన కొంచెం సాల్ట్ వేసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి తెలియని క్రిములు దీనిపైన బ్యాక్టీరియా కానీ ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది కదండి. అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఇలాంటివి ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా చక్కగా స్క్రబ్బర్ పైన కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ అంతా కూడా తొలగిపోతుందండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మిక్సీ మనకి పాడవకుండా ఎక్కువ రోజులు మన్నికుంటుంది. మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. టిప్ నెంబర్ 19. కొత్తిమీర మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉన్నా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలాగ కొత్తిమీర కట్ని ఈ విధంగా ఉప్పు తీసుకొని దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ గడ్డి పరకలు లాంటివి ఉంటూ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇలా రిమూవ్ చేసుకొని దీని మొదలు ఉంటుంది కదండి ఏర్లు, ఈ ఏర్లన్నీ కూడా సమ్ చేసుకోవాలి. ఇలా సమ్ చేసుకున్న ఈ కొత్తిమీరని ఏదైనా ఒక గ్లాస్ తీసుకోవాలంటే ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ నిండుగా వాటర్ పోసుకొని ఇలా కొత్తిమీర ఏర్లు మొత్తం మునిగేటట్లుగా ఆ వాటర్లో పెట్టుకోవాలండి. ప్లాస్టిక్ కంటైనర్ డబ్బాలు ఉంటూ ఉంటాయి కదండి, మన ఇంట్లో ఉంటూ ఉంటాయి. ఒక డబ్బా తీసుకొని ఈ విధంగా రివర్స్లో తిప్పుకోవాలండి. మూతని ఈ విధంగా పెట్టేసుకొని మూత పైన ఇలా ఒక గ్లాస్ అయితే పెట్టుకున్నాం కదండి, గ్లాస్లో వాటర్ నిండుగా పోసుకొని కొత్తిమీరని ఈ విధంగా పెట్టేసి రివర్స్లో ఈ డబ్బాని ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, మనం బయట పెట్టుకున్నా కూడా కొత్తిమీర ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వటం కానీ కుళ్ళిపోవటం కానీ ఎండిపోవటం కానీ వడిలిపోవటం కానీ ఏమీ జరగదండి. కాకపోతే ఇక్కడ 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. కొత్తిమీర ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకు ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేయండి. నేను ఈ టిప్ని ఫాలో అవుతూ ఉంటాను, మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. సో
యూజ్ అవుతుందని ఈ టిప్ను కూడా షేర్ చేస్తున్నాను, ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. మన జుట్టు సమస్యలకు చక్కగా చెక్ పెట్టే అద్భుతమైన టిప్ అండి. ఇలాగా మన వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఉండే ఈ ఆకు పేరు మీకు తెలుసా అండి? తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా సైడ్ అయితే దీన్ని పలకాకు అంటారండి. మీ సైడ్న ఈ ఆకుని ఏమని పిలుస్తారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని నేను ఇలాగా ఇంట్లోనే ఒక మొక్క అయితే వచ్చిందండి. ఈ మొక్కని నేను ఇలాగా తీసుకొచ్చి మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. మన హెయిర్స్కి ఈ ఆకు చాలా బాగా పనిచేస్తుందండి. ఈ ఆకును పలకాకు అంటారు. ఈ విధంగా దీనికి ఎల్లో కలర్లో సన్నటి ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయండి. చాలా బాగా అందరికీ కూడా తెలిసిన ఎక్కువగా పొలం గట్ల పైన ఇది మొలుస్తూ ఉంటుందండి. రోడ్ సైడ్లో కూడా ఎక్కువగా ఉంటూనే ఉంటుంది. ఈ ఆకు మన హెయిర్స్కి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఈ ఆకును ఇలాగా మనకి కాడలు అయితే అవసరం లేదండి. ఈ ఆకుని తీసుకొని ఇలాగా ఒక గిన్నెలో వేసేసుకొని డ్రై అయ్యేంత వరకు కూడా బాగా ఇలా హీట్ చేసుకోవాలంటే బాగా వేయించుకోవాలి. వేయించేసుకొని పక్కన పెట్టుకొని కరివేపాకు ఒక గుప్పుడు తీసుకొని దాన్ని కూడా బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత ఒక గుప్పుడు ఆవాలు తీసుకోవాలండి. ఆవాలు తీసుకొని ఆవాలు కూడా ఇలాగా చిటపట్లాడుతూ డ్రై అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి. ఈ 3 కూడా బాగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మన హెయిర్ కలర్ చక్కగా మారే అద్భుతమైన టిప్ అండి. మన హెయిర్స్ వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగ ఆవాలని బాగా చిటపట్లాడుతూ ఉన్నాయి కదండి. అంటే కొంచెం బాగా హీట్ వచ్చిన దాకా కూడా కొంచెం బాగా అంటే బ్లాక్ కలర్లో వచ్చేంత వరకు బాగా డ్రై అయ్యేంత వరకు కూడా ఇలా వేయించుకోవాలి. ఇలా ఆవాలను కూడా బాగా డ్రై అయ్యేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టుకొని కరివేపాకును కూడా తీసుకోవాలండి. కరివేపాకు కూడా ఎలా అంటే పచ్చి కరివేపాకు ఉంటుంది కదండి, దాన్ని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆకుని ఈ విధంగా బాగా వేయించుకోవాలి. అంటే బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. కరివేపాకు మనం చేతితో పట్టుకుంటే పొడిలాడుతూ చక్కగా డ్రై అయ్యేంత వరకు కూడా ఇలా వేయించేసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఈ టిప్ని ఫాలో అయిపోవచ్చండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను. ఈ విధంగా చక్కగా ఆవాలు అయితే వేయించాం కదండి. ఇప్పుడు కరివేపాకుని ఈ విధంగా డ్రై అయ్యేంత వరకు కూడా బాగా వేయించేసి పక్కన పెట్టుకోవాలండి. అలానే పలకాకును కూడా తీసుకున్నాం కదండి. పలకాకును కూడా ఇలా డ్రై అయ్యేంత వరకు వేయించుకున్నాము. ఈ 3 కూడా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇది బాగా మనకి పౌడర్ అంటే మెత్తగా పొడిలాగా అయ్యేంత వరకు కూడా మిక్సీ పట్టేసుకొని దానిలో అలోవెరా ఉంటుంది కదండి, అలోవెరా జెల్ని కొంచెం వేసుకోవాలి. అది లేకపోతే మన ఇంట్లో అలోవెరాని అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, దాన్ని గుజ్జుని కొంచెం ఇందులో ఒక స్పూన్ వరకు వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని కొంచెం కొబ్బరి నూనె అయితే వేసుకోవాలండి. ముందుగా మనం పెట్టుకున్నటువంటి ఆవాలు వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా అయిన తర్వాత పలకాకు అలానే కరివేపాకు 2 కలిపేసి ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. మెత్తగా ఉంటేనే మనకి ఇలా ఈ కలర్ అయితే రెడీ అయిపోతుంది. ఇంట్లో న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని కొంచెం కొబ్బరి నూనె అయితే వేసుకోవాలండి. దీంట్లో ఇలా కొంచెం కొబ్బరి నూనె వేసేసి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనకి వైట్ హెయిర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ లిక్విడ్ని మనం కొంచెంగా పాయలు తీసుకుంటూ ఇలా అప్లై చేసుకొని ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి, మన హెయిర్స్ వైట్ హెయిర్ని చక్కగా బ్లాక్ హెయిర్గా మారుస్తుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు మనం ఇలాగా చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా చూసారా, ఇప్పుడు కొబ్బరి నూనె అయితే వేస్తున్నాను. దీంట్లో అలోవెరా గుజ్జును కూడా వేసాం కాబట్టి ఈ విధంగా మొత్తం కూడా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనకి హెయిర్స్కి పట్టించేసి తలకి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచుకోవాలండి. ఎక్కడైతే మనకు వైట్ హెయిర్స్ ఉన్నాయో అక్కడ ఇలా కొంచెంగా అప్లై చేసామనుకోండి, 80లో కూడా ఏజ్లో కూడా మనకి వైట్ హెయిర్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వైట్ హెయిర్స్ వచ్చేస్తూ ఉన్నాయి కదండి. అటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ మిశ్రమాన్ని మనకి హెయిర్స్ గట్టిగా పట్టించేసి ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేయాలండి. చూసారు, ఇప్పుడు మన ఫింగర్స్కి కూడా ఇలాగా
అతుక్కుని ఉంది చూడండి. ఈ కలర్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి. మొత్తం కలిపిన తర్వాత ఇలా ఈ మిశ్రమం అయితే ఇలా తయారవుతుందండి. ఇలా చక్కగా మనకి వైట్ హెయిర్స్ని బ్లాక్ హెయిర్గా మార్చుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకున్న తర్వాత మనం ఇలాగా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఈ విధంగా హెయిర్స్కి అప్లై చేసి ఒక 1 అవర్ పాటు ఇలా పక్కన ఉంచేసుకోవాలండి. మన హెయిర్స్ కూడా ఈ కలరు చాలా బాగా వర్క్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఈజీగా ఈ కలర్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు ఇలాగా వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చుకోవచ్చండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని టిప్ షేర్ చేస్తున్నాను. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చూసారా, ఇప్పుడు మీకు ఈ విధంగా మనం ప్రతి ఒక్క పాయలకి ఇలా తీసేసుకొని వైట్ హెయిర్స్ ఉన్న కడల్లో ఇలా కొంచెం అప్లై చేసేసామనుకోండి, చక్కగా మనకి వైట్ హెయిర్స్ బ్లాక్ హెయిర్గా మారుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఓకేనండి, మరి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.